ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. భూమి మీద పుట్టుకొచ్చిన, పుట్టుకు రాబోతున్న, ప్రస్తుతం పుట్టి బ్రతుకుతున్న వారందరికీ దేవుడు ఎవరటండి? తండ్రి. మనందరకు ఆయనే తండ్రి కనుక, మన తండ్రి కనుక మనందరికీ పైగా ఉన్నవాడు ఆయన. అలా పైన ఉన్నవాడు ఆయన అక్కడున్నాడు, మనం ఎక్కడున్నామని మనం అనుకోకుండా ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవునికి ఇష్టలైన దేవుని పిల్లలకు ఆయన లేకుండా పోడు. వాళ్ళలోనే వాళ్ళతోనే ఆయన ఉంటాడు. ఎంత భాగ్యం అండి మనకది. భూలోకము కానీ, దాని మీద ఉన్న అంతరిక్షం కానీ, దాన్ని దాటిన భూమి మీద కానీ, భూమి పైన ఉన్న ఆకాశం అంతరిక్షము కానీ, ఆ పైనున్న ఆకాశము కానీ, ఆకాశమును దాటితే ఆకాశములు విపరీతంగా ఉన్నాయి. ఆకాశాలు అవి దాటితే మహా ఆకాశాలు, నెక్స్ట్ మహాకాశములు కానీ, వాటన్నిటిలోని పైగా ఉన్నటువంటి మన కన్న తండ్రి తన స్వరూపం ఇచ్చి మనలను కని, మనలో ఉన్నాడు. ఎందుకంటే రాత్రి చెప్పాను, మనం మరణిస్తే అసలు ఈ లోకాలలో ఎక్కడ ఉండవు. దేవుడు భద్రపరిచిన పరదేశు, టెంపరరీ రెస్ట్ ప్లేస్. ఆయన భూమి మీద బ్రతికి తిరిగి లోకాన్ని విడిచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా వీటన్నిటికంటే అసామాన్యమైన, ఎంతో పెద్దది పరదేశు అనే దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పరదేశుకి మనం వెళతాం. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో మరణిస్తూ దొంగవాడు అడిగిన కోరికకు, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు. అంటే భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వారందరూ పరదేశు అనే ప్రాంతానికి చేరుకుంటారు అని చెప్తున్నాడు ఆయన. పరదేశు. దేవుని పిల్లలారా, ఈ పరదేశులోకి ఎంతవరకు అక్కడ స్టోరేజ్ చేయబడతారు వీళ్ళందరూ, ఎంతవరకు అక్కడ ఉండగలుగుతారు అనేది మనం బైబిల్ని అడిగితే, దేవుడు, కన్న తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపుతాడు మన కోసం. వెళ్ళి తీసుకురా నాయనా అని. నా పిల్లలు, మీ తమ్ముళ్ళందరినీ నువ్వు వెళ్ళి తీసుకురా, మీ తమ్ముళ్ళని నువ్వు తీసుకురా అని పంపుతాడు ఒకరోజు. కనుక అలా వచ్చిన క్రీస్తు యేసు
మనల్నందరినీ మేఘాల మీద ఆరోహణంతో పరలోకపు తండ్రి, అప్పుడు మనం పరలోకానికి వెళతాం. అంతవరకు పరలోకానికి వెళ్ళాం. సహజంగా అందరూ పరలోకం 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 అంటున్నారు. పరలోకం, పరాయి లోకం, అది దేవుని లోకం, అది దేవునికే సొంతం. మనం వెళ్ళేది ఎప్పుడు? ఆయన యేసును పంపగానే ఆయన వచ్చి రాకడలో మనల్ని అందరినీ కూడా తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాడు. అది ఆ లోకం, తండ్రి ఉన్న లోకం, తండ్రి ఉన్న లోకం. దేవుని పిల్లలారా, మరి ఎందుకు మనల్ని, అయితే చనిపోతే మనం ఇక్కడ ఉండవా? ఉండవు. రాత్రి మీకు చెప్పాను ముగింపులో, దేవుడు మన తండ్రి అయినప్పుడు తండ్రిని ఆకాశ మహాకాశాలే పట్టజాలకపోతే మరి మనల్లెవరు పట్టి బంధించగలరు చెప్పండి? ఏదో సాతాను పట్టి బంధించేస్తుంది చనిపోయిన తర్వాత అనుకుంటే పొరపాటు. దానిలో చంపుతుంది తప్ప, దానిలో ఉన్న శక్తి భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు చంపుతుంది తప్ప, చనిపోయిన తర్వాత మనల్ని అది ఏమీ చేయలేదు. దేవుని పిల్లలారా, మనది కూడా మన తండ్రి ఆత్మ. ఏం చదువుకున్నాం? తండ్రి అయినా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించాడు, అందరిలో ఉన్నాడు. ఇక మనకు డౌట్ ఉండనవసరం లేదు, మన తండ్రి మనతోనే ఉన్నాడు. కారణం, మనం కూడా ఆత్మ కానీ శరీరాన్ని నుంచి బయటకు వచ్చిందంటే ఈ లోకాలు పట్టవు మనల్ని కూడా. అందుకే వెంటనే పరాదైసు మన కొరకు టెంపరీగా మరి తయారు చేసిన ఆ లోకంలో మనల్ని పెడతాడు ఆయన, యేసుక్రీస్తు వచ్చినంత వరకు. కనుక దేవుని పిల్లలారా, కన్న తండ్రి ఎంత పెద్ద ప్రాజెక్టు వేశాడు అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే అంతరిక్షం అనేది భూమి మీద మాత్రమే ఉన్నది, పైన ఆకాశము క్రింద అంతరిక్షం ఉంది. అందులో ఎన్నో నక్షత్ర మండలాలు. దాని తర్వాత చాలా పెద్ద ప్లేస్ ఉంది, అందులోనే ఆకాశాలు ఉన్నాయి, మహాకాశాలు ఉన్నాయి, ఆ పైన దేవుని లోకం ఉంది. కనుక మనం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు, నిరీక్షణ లేనివారిగా ఉండకూడదు. ఉన్న జీవితకాలాన్ని దేవునికి కైవసం చేయాలి. మనం చేతనైనంత మట్టుకు దేవుని పనిలో మనం ముందుకు సాగాలే తప్ప శరీరాన్ని చూసుకొని బ్రతకకూడదు, లోకం కోసం బ్రతకకూడదు, లోకంలో మీద ఆశలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునికి వైరము, చాలా ప్రమాదం. మనం ఈ లోకంతో స్నేహం చేస్తేనట దేవునితో వైరము అంటున్నాడు. దేవునికి అస్సలు పడదు, దేవునికి అస్సలు లోకం అంటే పడదు. మరి దేవుని కుమారుడు అని చెప్పుకునే నీవు మరి ఆ లోకంలో వెళ్ళి స్నేహం ఏర్పాటు చేసుకుంటే, దేవుని పిల్లలారా, కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండి కాపాడబడాలే తప్ప మనం ఈరోజు ఏ క్షణం అని బ్రతుకున్నప్పుడే మనల్ని వాడు మార్చగలగాలి, కానీ బ్రతికి లేనప్పుడు నిన్నేమి చేయలేడు. చనిపోతే దేవుడు తన ప్రాపర్టీ తీసేసుకుంటాడు, తన పిల్లల్ని చేరదీసుకుంటాడు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు.
రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, అంటే మనం దేవుని కుమారులుగా ప్రత్యక్షపరచబడాలి అంటున్నాడు. చూసారా, పిల్లలు మరి వాళ్ళ మెడల్స్, వాళ్ళ అవేంటివి మెమోంటోస్ అందుకుంటుంటే మరి చూసిన వాళ్ళల్లో ఎంతో ఉత్తేజం కలిగ్గానే జయకేతనాలు చేస్తున్నారు, వాళ్ళు సంతోషపడుతున్నారు. మరి ఇక పొందిన వారంతా సంతోషపడతారు. నిజమే. మరి దేవుడు కూడా నిన్ను లోకంలో ఎలా చూడాలనుకుంటున్నాడు? దేవుని కుమారులుగా చూడాలనుకుంటున్నాడు మనల్ని. దేవుని కుమారులనుగా ఎటంటున్నాడు ఆయన? దేవుడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టి ఎందుకు తేరిచూచి కనిపెట్టాలి దేవుని కుమారుల గురించి? సృష్టింపబడడం దేవుని కుమారుల కొరకు దేవుడు సృష్టిని చేశాడు. సృష్టిని దేవుడు తన కోసం చేసుకోలేదు, మన కోసం చేశాడు. అందుకే సృష్టికి ఒక బాధ్యత అప్పచెప్పాడు. నా పిల్లల్ని మీరు కనిపెట్టాలి, నా పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు నా పిల్లలు, వాళ్ళు మరణిస్తే నా దగ్గరకు వచ్చేస్తారు, మహాకాశాలు దాటి తీసుకుని వెళ్ళిపోతాను వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడాలి అని సృష్టికి బాధ్యత అప్పగించగానే సృష్టి ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో వేరు, మిగుల ఆశతో వేరు. చూడటం వేరు, తేరి చూడటం వేరు. చూసారా, దేవుని పిల్లల్ని ఎంత ప్రత్యక్షంగా దేవుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ సృష్టికి బాధ్యతలు అప్పగించాడు. సూర్యుడు మండుతున్నాడు అంటే కేవలం మన కోసమే. చంద్రుడు కాంతినిస్తున్నాడు అంటే మన కోసమే. ఋతువులు క్రమముతో జరుగుతున్నాయంటే మన కోసమే. వర్షాలు, మంచు, ఎండలు, ఇవన్నీ మనం చూస్తుంటే ఒకప్పుడు ఎంతో ఆనందదాయకంగా ఉండే ఈ ప్రకృతి ఈరోజు మనుషులు చేసిన పాపాలకు మరి కలుషితమైపోయింది. పొల్యూషన్ కలుషితమైపోయి బాధపడిపోతుంది. సృష్టి బాధపడిపోతుంది. చూసారా, దేవుడు సేవ చేయమని మనలందరినీ దేవుని కుమారుల కొరకు ప్రత్యక్షంగా మన ఒడిలో, ప్రకృతి ఒడిలో పెట్టాడే. కానీ ఒక్కళ్ళు కూడా దేవుని కుమారులుగా ప్రత్యక్షం కావటం లేదేంటి అంటే, మనం దేవుని కుమారులు కాదో అవునో అనేది సృష్టి సాక్ష్యం చెప్పాలి. సృష్టి కన్ఫర్మ్ చేయాలి. చూసారా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. అంటే ఇందులో చెట్లు, జంతువులు, పక్షులు, ఎన్ని సృష్టిలో ఉన్న సమస్తము మనల్ని అలాగా కనిపెడుతూనే ఉన్నాయంట. ఒక మంత్రి గారి కుమారుడికి ఎంత ఎస్కార్ట్ ఉంటుంది బడికి వెళ్ళేటప్పుడు కానీ, బడి నుంచి వచ్చేటప్పుడు కానీ. ఒక రాజకుమారుడు పట్టణాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు ఎంత ఎస్కార్ట్ ఉంటుంది రాజకుమారుడికి. తన సైనికుల ద్వారా రథాలనిచ్చి పంపుతాడే. భూలోకంలో ఉన్న ఈ రాజుకే తన కొడుకు మీద ఇంత సైన్యాన్ని, సమూహాన్ని కొడుకును కాపాడడానికి ప్రయోగిస్తున్నాడు అంటే, మరి దేవాది దేవుడు, ఆయన పిల్లలం కదా మనం. అందుకే దేవదూతలనే మనకి
బాడీ గార్డ్స్గా పెట్టేశాడు. ప్రకృతి, అదే ప్రకృతి, దేవదూతలే ప్రకృతి. ప్రకృతిని మనకి ఎస్కార్ట్గా పెట్టేశాడు. కనుక దేవుని పిల్లలైన వారు ఎక్కడ సాతాను మాటలలో లొంగిపోయి చెడిపోతారు, తప్పిపోతారు అనేటటువంటి భయంతో దేవుడు తన పిల్లలైన మనల్ని కాపాడడానికి మొత్తం అందరి సైన్యాలని దించాడు మన కోసం. మనం అనుకుంటాం, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు జీవితం అని మనకేం కనబడదు కదా, ఈ కళ్ళకు కనబడవు, దృశ్యమైనవి మానవ నేత్రాలకు కనబడవు. అంత ఎక్విప్మెంటు, అంత సెక్యూరిటీ మరి దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు అని మనం అనుకుందామా? దేవుని కుమారులు మనం, దేవుళ్ళం, దేవుని కుమారులు, దేవుళ్ళు మనం. అందుకే మన విషయం అంత కేర్ తీసుకుంటున్నాడు మహానుభావుడు. మరి అంత కేర్ తీసుకున్న దేవుని దగ్గర నుంచి మళ్ళా లోకాన్ని స్నేహించి మళ్ళా పక్కదారిన పడ్డాం అనుకోండి, దేవుని సైన్యం నిన్ను విడిచిపెడుతుంది. దేవుని సైన్యాలు నిన్ను విడిచిపెట్టేస్తే నువ్వు అవసరం లేదు. వద్దు, అంత తప్పు చేయకండి, అంత గొప్ప నేరాలు చేయకండి. దేవుణ్ణి విడిచిపెట్టేంతటి నేరం కంటే పెద్ద నేరం మరొకట్లేదు. దేవుణ్ణి విడిచిపెట్టే నేరం కంటే అంత పెద్ద నేరం లేదండి. ఇక మన పరిస్థితి ఏంటి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఎలయనగా, సృష్టి నాశనమునకు లోనైన, సృష్టి నాశనం అయిపోద్ది, నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన దేవుని మూలంగా వ్యర్థపరచబడెను. ఈ సృష్టి, యావత్తు సృష్టి ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది, ప్రసవవేదన పడుతున్నది, మూలుగుతుంది. ప్రపంచాన్ని చూస్తే మనుషులందరూ పాపాత్ములైపోయారు. మరి వాళ్ళని చూసి సృష్టి ఏమనుకుంటుంది? ప్రసవ వేదన పడుతుంది సృష్టి. ఏం చేయాలి తండ్రి? మేము ఈ దాసత్వం, మీ పిల్లలకు దాస్యం చెయ్యాలనే కదా మమ్మల్ని నియమించారు. మీ పిల్లలకు దాస్యం చేయాలనే కదా మమ్మల్ని నియమించారు. మరి ఈ దాసరికంలో ఇంకా ఎంతకాలం ఉండాలి? మీ పిల్లలకు మీరిచ్చే ఆ మహిమగల ఆ గొప్ప సామ్రాజ్యానికి మమ్మల్ని కూడా, మళ్ళా మా సేవలను కూడా అప్పుడు అందుకోరా తండ్రి అని అడుగుతుందండి సృష్టి. ఎంత గొప్ప మాట! మన గురించి ప్రకృతి బాధపడుతుంది, మూలుగుచు ప్రసవవేదన పడుచున్నది. ప్రకృతికి అంత బాధ ఉందా మన మీద? మనం ఏ చెట్టు పళ్ళు తింటామో అవి బాధపడుతున్నాయి, మనం ఏ ఆకుకూరలు తింటున్నామో ఆకుకూరల చెట్లు బాధపడుతున్నాయి, ఎన్ని కూరగాయలు తింటున్నామో అవన్నీ బాధపడుతున్నాయి, ఎన్ని జంతువులు తింటున్నామో అవన్నీ బాధపడుతున్నాయి. ఎందుకు తండ్రి వీళ్ళకి ఇవన్నీ ఇవ్వాలి? మీరేమో మమ్మల్ని వాళ్ళని జాగ్రత్తగా చూడమని చెప్పారు, మేమేమో వాళ్ళని జాగ్రత్తగా చూస్తుంటే వాళ్ళు అలాగా నాశనానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మరి మేమేం చేయాలి తండ్రి? దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవునికి అంత గొప్ప ప్రేమ ఉండబట్టే కదా ఇంత గొప్ప మరి భద్రతా ఏర్పాట్లు చేశాడు. ఎవరో ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడంటే ఏదో ఒక 100-200 మంది ఉంటారు ఎస్కార్ట్. ఒక అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడంటే అతనికి అంతే ఉంటారు సేవకులు. కానీ మనకి కోటాని కోట్లు దేవదూతలు.
కోటాను కోట్లు దేవదూతలు మనకి ఎస్కార్ట్గా ఉంటారు. ఏమంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏ దేశానికైనా ఇన్విటేషన్ వచ్చినప్పుడు వెళ్ళాలంటే ఆ ప్రెసిడెంట్ విమానాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ప్రత్యేకంగా శత్రువులకి ఏ స్థితిలోనైనా దొరకనటువంటి మంచి మరి అధునాతనమైనటువంటి విమానాన్ని తయారు చేస్తారు. ఆ విమానానికి ఎగిరేటప్పుడు గాలిలోకి కుడిపక్క ఒక విమానం, ఎడమ పక్క ఒక విమానం భద్రత గురించి బయలుదేరుతుంది. వెనకాల మిగిలిన విమానాలు బయలుదేరుతాయి. ముందు కొన్ని విమానాలు బయలుదేరుతాయి. ఇవన్నీ ఎందుకు బయలుదేరుతున్నాయి? ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కనుక అమెరికా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉంటాయి. ఒక మానవ ప్రపంచంలోనే ఒక దేశం యొక్క అధినేతే ఎంత టైట్ సెక్యూరిటీలో ఇతర దేశాలకు ప్రయాణం చేస్తున్నాడంటే వాట్ అబౌట్ యూ? మీ గురించి ఏంటో చెప్పండి. కోటాను కోట్ల దేవదూతలు మనకు కనిపించిన వాళ్ళు మన చుట్టూ కమ్ముకునే ఉన్నారు. నువ్వు ఏం చేసినా దేవునికి లెక్క వెళ్ళిపోతుంటుంది. దేవుని పిల్లలారా, ఇంత గొప్ప తండ్రి మనకుండి ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చి తను కాపాడుకుంటూ ఈ లోకంలో మనల్ని తన లోకంలో తన రొమ్మున ఆనించి సంతోషపడడానికి ఆయన చూస్తుంటే ఆయన రొమ్ము లేదు, ఆయన లేడు. ఆయన్ని మనం త్రోసేసి నెట్టేసి నరకగుండానికి జారిపోతున్నాం సాతానుగాడి చేతులు పట్టుకొని. వద్దండి, దయచేసి అలాంటి భయంకరమైన జీవితంలోనికి వెళ్ళకండి. క్రైస్తవులకు ఉన్న ఆధిక్యత ఇలాంటిది అలాంటిది కాదు. అంత గొప్పవాళ్ళం మనం. ఓకేనన్నా? గాడ్ బ్లెస్ యూ. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరలోకం ఉందన్న మా తండ్రి, మీ ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. నా ఆరోగ్యం బాగా లేకపోవటం వల్ల అసలు కూర్చోవటానికి నాకు ఓపిక లేదు, మాట్లాడడానికి గొంతు రావటం లేదు. దయచేసి ఈ విషయంలో పిల్లలు మరి బాధపడకూడదని చెప్పిన కొద్ది మాటలు జీర్ణించుకుంటే చాలని నేను ముగిస్తున్నాను. సెలవు.